देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं तेलंगाना समाचार। आज की अहम खबर, मजलिस इत्तेहादुल मुस्लिमीन के बल्दिया फ्लोर लीडर मोहम्मद अखिल फ़िरोज़ की नुमाइंदगी पर के हाई स्कूल मुकरमपुरा करीमनगर में फ्री मेडिकल हेल्थ कैंप मेडिकवर हॉस्पिटल की जानिब से किया गया है, जिसका शानदार इब्तिदा शहर के मेयर वाई सुनील राव ने किया। मेहमान खुसूसी मजलिस इत्तेहादुल मुस्लिमीन के टाउन सदर सैयद गुलाम अहमद हुसैन थे। इस मौके पर मीडिया से बात करते हुए मेयर वाई सुनील राव ने कहा, डिवीज़न नंबर 52 मुकरमपुरा में यहाँ के कारपोरेटर की दिलचस्पी से हमेशा कोई ना कोई अनवान से फ्री मेडिकल हेल्थ कैंप मुनक़िद होते रहते हैं। इस मौके पर मैं अखिल फ़िरोज़ को मुबारकबाद देता हूँ। सेहत एक नेमत है। मैं आप तमाम हज़रात से ख्वाहिश करता हूँ कि वो आप अपनी सेहत का ख़ास ख्याल रखें। वैसे आज का दिन यूम कैंसर के तौर पर मनाया जा रहा है। इस अनुमान से भी आइंदा भी कई फ्री कैंप मुनक़िद होंगे। आप तमाम से ज़्यादा फ़ायदा उठाएँ। इस मौके पर तकरीबन 200 मरीज़ों का मायना और दवाएँ मुफ्त दी गईं। मज़ीद जानकारी के लिए ये रिपोर्ट पेश है। ఇది ఇక్కడ అక్కడ ముందరికి నాకు అడ్డం వచ్చింది. सब ठीक है सर। अच्छा लग रहा है। मंदिर बीपी अरे मंदिर बोलते अपना दुश्मन कोई ठीक है। अरे वो ఈ రోజు 52వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మరి మహిళలకు పురుషులకు మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు నాతో పాటు ప్రారంభించడానికి వచ్చినటువంటి మరి ఎంఏఎం నగర అధ్యక్షులు అహ్మద్ హుసేన్ గారు, అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించిన ప్రజలు, డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరూ కూడా వారి డివిజన్లో వారి ప్రజలకు అవసరమైన విధంగా మరి ముందుగా వైద్య హాస్పిటల్స్కి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే వివిధ కారణాల వల్ల చూపించుకోవాలంటే వెనక ముందు చేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ క్యాంపులు చూసుకుంటుంటే వారికి ఏదైనా అనుకూలంగా ఉంటే ఏదైనా అనారోగ్యం ఉంటుంటే బయటపడే అవకాశం ఒకటి. దానికి అనుగుణంగా కూడా మరి మందులు కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇటువంటి క్యాంప్స్ను వినియోగించుకోవాలి. వైద్యుడు అనేవాడు మనకు కనబడే దేవుడితో సమానం కాబట్టి వైద్యులు ఎక్కడికి వచ్చినా కూడా వైద్యుల దగ్గరికి వచ్చి మరి ఈ విధంగా చూపించుకొని వారికి ఉన్నటువంటి జబ్బులకు సరైన చికిత్స తీసుకున్నట్టయితే అన్ని రకాల వ్యాధులు కూడా చికిత్స అవకాశం ఉంది. కాబట్టి వారు ఎక్కువ కాలం నాణ్యంగా ఆరోగ్యపరంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వైద్య శిబిరాలు మరి వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా వరల్డ్ క్యాన్సర్ డే, ఈరోజు ఫిబ్రవరి 4th అనేది క్యాన్సర్ డే సందర్భంగా కూడా చాలామంది కూడా మరి మహిళలు కావచ్చు, ఇతర వ్యాధులు కావచ్చు, మరి క్యాన్సర్ అనే వ్యాధిని కూడా నిర్లక్ష్యం చేసి ప్రాణం మీకు వచ్చేంత కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అనారోగ్యానికైనా ఈ రోజుల్లో మంచి చికిత్స లభించే అవకాశం ఉంది. మంచి డాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి అనారోగ్య సమస్యలు కనబడగానే
వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే మనం తొందరగా మన వ్యాధి నుంచి కోలుకోవడంతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా మన ప్రజలందరూ కూడా ఇంకా చాలా కాలం పాటు మనం మరి నాణ్యం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా 52 డివిజన్లో అఖిల్ ఫెరోజ్ గారు గతంలో కూడా చాలాసార్లు కూడా వైద్య శిబిరాలు నిర్మించారు. మరి వారికి ఈ విధంగా మరి వారి డివిజన్ ప్రజల కోసం ఇటువంటి వైద్య శిబిరాలు నిర్మిస్తున్నందుకు వారికి ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.